నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. నేను మీ ఉదయ్ కిరణ్. కొన్ని రోజులుగా ఒక కథనం బాగా ప్రచురితమవుతా ఉన్నది. ఆర్ఎస్ఎస్ బ్యాన్ ఎక్కడ? కర్ణాటకలో. ఎందుకు, ఏమిటి, ఎలా? దానికి సమాధానం కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర లేదు. ఎవరైతే మంత్రి ప్రియాంక్ ఖర్గే చాట్ చేసినటువంటి ఈ రచ్చ పెద్ద ఎత్తున దేశమంతా చర్చనీయాంశంగా మారింది. ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలి అని చెప్పేసి ఆయన రాసినటువంటి కొన్ని కీలక అంశాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని దాని మీద బ్యాన్ చేస్తున్నామని చెప్పే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే దీనికి చిత్రగుప్తు నుంచి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానం కర్ణాటక కాంగ్రెస్ నుంచి ఎవరినిచ్చినా మేము చర్చ పెట్టినవరకు సిద్ధంగా ఉన్నాం. దాని తర్వాత ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ ఎవరు వీళ్ళు, అసలు కట్టెలు పట్టుకొని కర్రలు పట్టుకొని ఇక్కడ తిరుగుడు ఏంది, అబ్బా డ్రెస్ కోడ్ ఏంది, ఏమనుకుంటారు వీళ్ళ గురించి అని ప్రియాంక ఖర్గే ఆయన మాటలు స్టార్ట్ చేసిన తర్వాత క్లియర్గా ఆయన చెప్పడం ఏంటంటే ఆర్ఎస్ఎస్ అని బ్యాన్ చేయాలి. అయితే ఆర్ఎస్ఎస్ అని బ్యాన్ చేయాలని చెప్పి సిద్ధరామయ్య గారికి చెప్తే ఇక టైమ్స్ నౌకి సంబంధించినటువంటి సిద్ధరామయ్య టు బ్యాన్ ఆర్ఎస్ఎస్ యాక్టివిటీస్ ఇన్ కర్ణాటక, ఏదైతే సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయినాక ఈ ముసలాయన ఏం చేసిందంటే స్కూలు ప్రాంగణంలో, పురాతన గుళ్ళ ప్రాంగణంలో, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ప్రాంగణంలో వివిధ రకాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యక్రమాలు కవాతులు చేయకుండా, ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి ప్రోగ్రాములు చేయకుండా బ్యాన్ విధించే ప్రయత్నం కర్ణాటక కాంగ్రెస్ చేస్తూ ఉన్నది. అయితే ఈడ పెద్ద చిక్కుముడి ఏడొచ్చిందంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ముస్లింలకే కేవలం కాలేజీలు కట్టించుడు, స్కూళ్ళు కట్టించుడు, ఒక వర్షన్ పద్ధతులనే కాంగ్రెస్ పార్టీ పోతా ఉన్నది. ఆర్ఎస్ఎస్ కాకుండా బజరంగ్ దళ్ని కూడా బ్యాన్ చేయాలి, వాళ్ళ వల్ల ఇబ్బంది అవుతా ఉన్నది, గో సంరక్షకులను అరెస్ట్ చేయాలి, గో సంరక్షణ అనేది కూడా బ్యాన్ చేయాలి అని, అంటే హిందూ మతం మీద, హిందువుల మీద విషం చిమ్మే ప్రయత్నం కర్ణాటక కాంగ్రెస్ చేస్తూ ఉన్నది. దాంట్లో ముఖ్యంగా మంత్రి ప్రియాంక్ ఖర్గే ఎవరైతే ఉన్నారో ఆయన పెద్ద ఎత్తున ఈ విధంగా పోతా ఉన్నాడు. అయితే ఈయన లాస్ట్కి ఏమంటాడు, ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, బజరంగ్ దళ్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వివిధ రకాలుగా హిందూ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి రక్షకులుగా ఉన్నటువంటి వాళ్ళంతా గోమూత్రం తాగాలి, అప్పుడే మేము సైలెంట్ అవుతాం. అరే నువ్వెవనివి? గోమూత్రం తాగాలనా వద్దా అనేది మా ఇష్టం. గోమూత్రం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా? ఒకసారి యుఎస్కి సంబంధించినటువంటి సైంటిస్టులను అడుగు, యూకేకి సంబంధించినటువంటి సైంటిస్టులను అడుగు, వివిధ రకాలుగా పెద్ద స్థానంలో ఉన్నటువంటి సైంటిస్టులను అడుగు, గోమూత్రం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో. గోమూత్రం తాగుతూనే సైలెంట్ అయితే ఎవనివి నువ్వు? అదే కర్ణాటక కాంగ్రెస్లా ముస్లిం వాళ్ళు రోడ్ల మీద నమాజులు చేయొద్దనే ముస్లింలు రోడ్ల మీద నమాజులు చేయొద్దని ఒక ఆర్డర్ ఇవ్వగలుగుతావా? ఓ జీవోపాధి చేయగలుగుతావా? ఇష్టారీతిన వేరే దేశపు జెండాలు పాకిస్తాన్లో ఎగరకూడదు, పాకిస్తాన్ జెండాలు ఎగరకూడదు, పాకిస్తాన్ జెండాలు ఎగరదు కర్ణాటకలో అని ఒక ఆర్డర్ తీసుకొచ్చే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా? ఆర్ఎస్ఎస్ పొద్దుగాల లేసే ఆర్ఎస్ఎస్ 1963లో ఆర్ఎస్ఎస్ని అప్పటి ప్రధానులు రానియలేదా? ఇక్కడ చైనాతోటి వారైనప్పుడు ఆర్ఎస్ఎస్ ముందుండి కొట్లాడలేదా? దేశ స్వాతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ క్రియాశీలక పాత్ర పోషించలేదా? ఏమైనా అంటే ఆర్ఎస్ఎస్ మీద విషయం చల్లుడు, ఏమైనా అంటే వీళ్ళు మతోన్మాదులు అన్నాడు. మరి వాళ్ళు మతోన్మాదులు అయితే హైదరాబాద్ సంబంధించినటువంటి జంట పేలుళ్ల కేసుల్లో ఈ కర్ణాటకకు సంబంధించినటువంటి ముస్లింలు ఉన్నారు కదా, రోహింగ్యాలు ఎక్కువగా ఉన్నారు కదా, వాళ్ళెవరు మరి? మీ చుట్టాలా? హిందువుల మీద విషం చిమ్ముడే మీ ప్రయత్నమా? మీకు హిందువుల మీద నమ్మకం లేకపోతే, హిందువుల ఓట్లు వద్దనుకుంటే మా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం రూపాయి కూడా తీసుకోకండి. అదేవిధంగా దేవాదాయ శాఖ నుంచి వచ్చినటువంటి ఒక రూపాయి కూడా సిగ్గు శరం ఉంటే మీరు వాడుకోకండి. అన్నీ హిందువులకు సంబంధించినటువంటి సొమ్మునంతా దోచుకోవాలా, అన్నీ దోచుకోవాలా, కానీ హిందువులు మంచిగా ఉండొద్దు. హిందువుల మీద దాడులు జరిగితే ఎలాంటి వాక్యాలు చేయరు. హిందువుల మీద ఇండ్ల మీద పడి అమ్మాయిలను లవ్ జిహాద్ ట్రాప్లో దింపితే దాని మీద మాట్లాడరు. సెక్యులర్ ముసుగులో ఉన్నటువంటి కుక్కలు కాంగ్రెస్ పార్టీ పేరు మీద గతం నుంచి వస్తున్నటువంటి చరిత్ర ఇది. ఏమైనా అంటే ఆర్ఎస్ఎస్ బ్యాన్ కావాలి, ఆర్ఎస్ఎస్ యాక్ట్. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమన్నా పైనుంచి ఊడిపడ్డారా అని మాట్లాడితే ఎస్, పైనుంచే ఊడిపడ్డారు. కులం ఉండదు, మతం ఉండదు, ఆర్ఎస్ఎస్లో అందరూ సమానమే. ఆర్ఎస్ఎస్ అనేది జీవిత మార్గదర్శి, జీవితానికి ఒక ఎన్రూట్ చేసేటువంటి ఓ మ్యాప్ అనుకోవచ్చు. ప్రియాంక్ ఖర్గే గారు రోజు రోజుకి ఆయన మితిమీరినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కనీసం పట్టుమని మీరు
డీకే శివకుమార్ లేకపోతే మీ ప్రభుత్వం కూలిపోతుంది. డీకే శివకుమార్ లాంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రి మహాకుంభమేళకు పోయారు. మీరు సిగ్గులేనటువంటి వాళ్ళు. మీరు కానీ మీ ఏఐసిసి అధ్యక్షులు కానీ పేర్లు పెట్టుకొని నాకు ఈ పేరు పెట్టిరు ఆ పేరు పెట్టిరు అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి రాహుల్ గాంధీ పేరు మర్చిపోయి రాజీవ్ గాంధీ అని చెప్తారు. ఆయన మరణించినటువంటి పేర్లలో రాహుల్ గాంధీ అని యాడ్ చేస్తారు. రాహుల్ గాంధీ ఎవరి కోసం మరణించడని చెప్తారు. మీరు క్లారిటీ లేనటువంటి మనుషులు. మీరు ఏ విధంగా మీరు ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలంట? ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేసేంత దమ్ము దేశంలో ఎవరికైనా ఉన్నదా? ఆర్ఎస్ఎస్ రోజు రోజుకి విస్తరిస్తుంది. కర్ణాటకలో హై టెన్షన్ క్రియేట్ చేస్తూ ఉన్నది. కవాతులు బరాబర్ చేస్తామని చెప్పి ఆర్ఎస్ చెప్తా ఉన్నది. బీజేపీ కూడా క్లియర్ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులల్లో ఎవరైనా ఉన్నా కానీ ఆర్ఎస్ఎస్లో చేయొచ్చు అని చెప్పి గతంలో ఆర్ఎస్ఎస్ చెప్పింది. కర్ణాటక కాంగ్రెస్ ఏం చేసింది? ఆర్ఎస్ఎస్లో పాల్గొన్నాడు అని చెప్పేసి ఒక ప్రభుత్వ ఉద్యోగి పీఓడిని ప్రవీణ్ అయినట్టు ఆయనను సస్పెండ్ చేసింది ఇమీడియట్గా. మదర్సాల మీద ఈ యొక్క యాక్షన్ ఉంటుందా? మసీదుల మీద ఈ యాక్షన్ ఉంటుందా? క్రిస్టియానిటీ చర్చిల మీద ఆ ఫండింగ్ వచ్చేటువంటి స్కూళ్ళ మీద ఈ యొక్క యాక్షన్ ఉంటుందా? మతం మార్పులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందా? పనిచేయదు. ఎందుకంటే వీళ్ళు గొర్రెలను ఎవరిని చేస్తారు? కాంగ్రెస్ వాళ్ళు అంటే హిందువులను చేస్తారు. ఒక ఉచిత బస్సుదానికో రేషన్ బియ్యానికో నెలకు 500 రూపాయలు వస్తాయనో హిందువులంతా సెక్యులర్ ముసుగులు ఉన్నటువంటి కొంతమంది అక్కడ ఓటేసి వాళ్ళని గెలిపిస్తారు. ఎవరికి వ్యతిరేకం కాదు. నువ్వు ఈరోజు ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేసినావంటే నమాజులను రోడ్ల మీద చదవకుండా, పాఠశాలల్లో చదవకుండా, ప్రభుత్వ కార్యాలయాలను చదవకుండా ఆపేసే దమ్ము మీకు ఉన్నదా అని చెప్పేసి బీజేపీ ప్రశ్నిస్తున్నదా? ఆడ బీజేపీ అయినా జర గట్టిగా ఉన్నది, మాట్లాడుతున్నది. ఈడ ఏమీ లేదు. ఈడ డొల్లా. ఈడ బబ్బాచారం గబాచారం అన్నట్టు, డబ్బాచారం భజగోవిందం అన్నట్టు ఈ విధంగా ఈ తెలంగాణ బీజేపీ ఆర్ఎస్ఎస్ బ్యాన్ అనేది ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపిస్తూ ఉన్నది. దేశం మొత్తం చర్చ జరుగుతూ ఉన్నది. ఎవరండి మీరు? మీరెవరు ఇంతకు ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయడానికి? 5 సంవత్సరాల నుండి తర్వాత మీరు మోసపూరిత హామీలు ఇచ్చి ప్రభుత్వం గద్దెనెక్కినటువంటి వాళ్ళు. మీరు పట్టుమని కొడితే ఇంకొక 2 సంవత్సరాల్లో మీకు ఎలక్షన్ వస్తుంది. అప్పుడేంది మీ పరిస్థితి? నడి రోడ్ల మీద నరికి చంపితే హిందూ బజరంగ్ దళ్ సంబంధించిన ఆయనను ఇప్పటి వరకు దాని మీద యాక్షన్ లేదు. ఏమైనా అంటే ఆర్ఎస్ఎస్, ఏమైనా అంటే ఆర్ఎస్ఎస్ అంటే ఎందుకంత భయం మీకు? ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయాలని ఎందుకంత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు? ఏం సందర్భాలలో ఆర్ఎస్ఎస్ ఏం దేశ విద్రోహ శక్తులకు చేతులు కలిపిందా? దేశ విద్రోహ శక్తులతోటి చేతులు కలిపి దేశాన్ని నాశనం కోరుకుందా? ఏ రోజు అది కనిపించలేదే. ఏ రోజు దేశ చరిత్రలోనే ఆర్ఎస్ఎస్ దేశానికి సేవ చేసింది. దేశం ఫస్ట్ ఫ్యామిలీ నెక్స్ట్ అనుకునే సిద్ధాంతాలతోటి ఆర్ఎస్ఎస్ ఉన్నది. సదా మీ సేవలో ఆర్ఎస్ఎస్ ఎక్కడ ఏం జరిగినా, ఒక కొండ చర్యలు విరిగిపడి నది ఉగ్ర రూపం దాల్చి కొట్టుకుపోయినా ప్రతి ఒక్కరికి సేవ చేసేది ఆర్ఎస్ఎస్. దేశ స్వాతంత్ర పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించింది. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ని మీరు నిన్నమని వచ్చి మీరేం మాట్లాడతారు? ఇంకా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఈ లెఫ్ట్ వింగ్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి వాళ్ళు ఏమంటారు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు మతోన్మాదులు అంటారు. మరి మీరెవరు రా గుట్లే? మీరెవరు ఇంతకు? ఆర్ఎస్ఎస్ని అంటే ఆర్ఎస్ఎస్ మీద ఎందుకు లెఫ్ట్ వింగ్ పడతారు? మీరు నక్సలిజంలో పోటీ పడతలేరా? ఇప్పుడు నక్సల్స్ అందరు ఖాళీ అవుతారు. మరి మీరు ఓరి ఎవడో చేయాలా, ఎవడో చూడాలా అని చెప్పి ఆలోచిస్తారు తప్ప దేశం కోసం, ధర్మం కోసం ఈ రోజున ఆలోచించినారా? మతాలు మారి కనీసం సర్టిఫికేట్లు మార్చుకోలేనటువంటి మీరు ఏమనంటే అంబేద్కర్ గారి పేరు, మహనీయుని పేరు వాడుకుంటారు. ఆయన ఏం క్లియర్గా చెప్పిన అంబేద్కర్ గారి పేరు వాడుకునేటువంటి వాళ్ళు ఒకటే చెప్పాలి. ఆయన నా శవం కూడా క్రిస్టియానిటీలో కలవదు అని చెప్పి చెప్పిండు. ఆయన బుద్ధిజం తీసుకున్నాడు. మరి మీరు అంబేద్కరిస్టులు అయితే నిజంగా ఎవరైనా కానీ కర్ణాటకలో కానీ, తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ, దేశంలో ఎవరైనా అంబేద్కరిస్టులు అని చెప్పి హిందూ మీద విషం జల్లేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు బుద్ధిజం తీసుకొని ఎందుకు వై క్రిస్టియానిటీ పైసలకా? ఆర్ఎస్ఎస్ మీద బురద జల్లడానికి ఇక రెడీ అయిపోతారా? వీళ్ళు చించుకుంటారు. ఇట్లా ఆర్ఎస్ఎస్ ఎందుకు బ్యాన్ చేయాలంటే కారణాలు ఉండవు. గోమూత్రం తాగితే మేము సైలెంట్ అవుతామని ప్రియాంక ఖర్గే మాట్లాడతారు. సిగ్గు శరం ఉండాలా. కర్ణాటకలో ఉన్నటువంటి హిందువులకు, సెక్యులర్ ముసుగులు ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా శరం రావాలా. హిందువులందరినీ విడదీసి ఈరోజు ఆర్ఎస్ఎస్ అనే దాన్ని ఒక మతోన్మాద శక్తిగా చూపిస్తూ ఉన్నారు. దయచేసి ఈ వీడియో కనుక నచ్చితే నలుగురు షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్ చాలా అమూల్యమైనది. ఆర్ఎస్ఎస్ బ్యాన్ అయితే ఏ విధంగా కర్ణాటకలో రాజకీయాలు ఉంటాయో కూడా దాని మీద మీకు కామెంట్ చేయండి.